మొన్న మనం బండ్లో దొంగతనం జరిగింది అనే విషయం గురించి అయితే చెప్పినాం కదా. దాని గురించి అయితే చాలా రివర్స్ కామెంట్లు, బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. నేను ఈ నెక్స్ట్ వీడియోలో మన మార్కెట్, లక్నో మార్కెట్ ఎట్లున్నది అనే దాని గురించి చూపించేసి తర్వాత ఆ దొంగతనం జరిగిన వీడియో గురించి అయితే మన వాళ్ళు ప్రతి ఒక్కరైతే మెసేజ్లు పెట్టిళ్ళు. వాటన్నిటికీ సమాధానం చెప్తా ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ లాగ్స్. మనం వచ్చేసి సాగర్లో ఉన్నాం. నిన్న నైట్ 9ంటికి లాస్ట్ వీడియో చూసారు కదా, సాగర్కి వచ్చేసి అక్కడికి ఎండింగ్ చేసిన. అక్కడ నుంచి పార్టీ మరుసటి రోజు ఉదయాన్నే చెప్తానన్నాడు, కానీ ఉదయాన్నే చెప్పలా. ఇందాక 8:30కి ఫోన్ చేసి చెప్పిండు లక్నో వచ్చేయమని. మన కిచ్చా కానీ మురాదాబాద్ కానీ అయిద్దేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ ఆ పాయింట్ అది చెప్పలేదు. లక్నో వచ్చేయండి, లక్నో వచ్చేస్తే దింపేస్తా అని చెప్పేసి అన్నాడు. లక్నో రావాలంటే సాగర్ నుంచి ఛత్రాపూర్ రూట్లో రావాలి. ఇక్కడ నుంచి ఛత్రాపూర్ అయితే 150 కిలోమీటర్లు ఉన్నది. మనం ఆల్రెడీ ఒక 70 కిలోమీటర్లు అయితే జర్నీ చేసేసినాం. బాగా నిద్ర వస్తుందని చెప్పేసి అని హోటల్ కాడ, పక్కన హోటల్ అయితే ఉన్నది, ఆ హోటల్ కాడ అయితే ఆపుకున్నాం, టీ తాగినాం. చలి అయితే బాగా పెడుతుంది, చలి కాగుదామని చెప్పేసి అని పక్కన ఆగినాం. ఒకసారి కింద చూసుకుంటే ఈ చలికి వీళ్ళైతే ఎంత పెద్ద మొద్దును పెట్టిల్లో, ఇదైతే ఇంత పెద్ద మెద్దును పెట్టిల్లు. ఇదైతే ఒక సంవత్సరం కాలుతుందేమో నాకు తెలిసి. మరి ఏం చేస్తాము, చలి తట్టుకోలేము. డే నైట్ మండుడే ఇదైతే మరీ విపరీతంగా ఉన్నది. నేనైతే క్యాబ్ తెచ్చుకోలేదు, ఈ చలికి తట్టుకోవడానికి అయితే ఈ టవల్ ఒకటి చుట్టుకున్నా. సరే టీ తాగేసినాం. పక్కన తమిళనాడులో పళ్ళు చాలా ఉన్నాయి, అవన్నీ కూరంటాయిలు తినడానికైతే అన్నం ఉన్నాయి బాగా. దానికి బాడీలు, క్యాబిన్లు అది ఇదైతే సరిపడా తగ్గట్టున్నాయి. వాళ్ళు ఒక 4 బళ్ళు 5 బళ్ళు కలిసి బయలుదేరుతున్నట్టున్నారు. ఒక బండి పంచర్ పడినట్టున్నది, అంత దూరంలో టైర్లు కొట్టి కనబడుతుంది కదా, అక్కడైతే పంచర్ అయిపోతున్నారు వాళ్ళు. సరే మనమైతే బయలుదేరదాం. ఛత్రాపూర్ అయితే దాటుదాం. ఛత్రాపూర్ దాటిన తర్వాత మనకు మహారాష్ట్ర ఎంపీ బార్డర్ అయితే ఒకటి తగులుతుంది. ఆ ఎంపీ బార్డర్ దాటిన తర్వాత మనం యూపీలోకి ఎంటర్ అవుతాం. ఆయిల్ అయితే దగ్గర పడ్డది. యూపీలోకి వెళ్ళిన తర్వాత ఆయిల్ కొట్టించుకోవాలి, ఎందుకంటే అక్కడ రేట్ తక్కువ కాబట్టి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 99% అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది వీడియో అయితే కొత్త ప్లేస్కి. సో ఇవాళ వీడియో అయితే మనం మొదలు పెడదాం. మార్కెట్కి వెళ్ళేదాకా, ఎక్కడైతే మార్కెట్ మనం ఈ ఒక్క రోజులో వెళ్ళలేము. ఇవాళ నైట్ నడిపి రేపు పగలు కూడా నడిపేసి నో ఎంట్రీ ఉంటుందంట. రేపు పగలు వెళ్ళినంత దూరం వెళ్ళేసి మిగతాది మొత్తం నైట్ జర్నీ చేయాలి ఇక. సో ఫ్రెండ్స్ బయలుదేరదాం ఇక. సో టీ తాగుదామని చెప్పేసి అక్కడ ఆగినాం. 70 కిలోమీటర్ల దాకా మనకు ఒక టీ హోటల్ కూడా కనపడలేదు. ఇక్కడ ఒకటి కనపడ్డది. ఇక్కడ నుంచి ఛత్రాపూర్ దాకా నాన్ స్టాప్. ఇక మామూలుగా తెలుసుగా ఛత్రాపూర్ దాటిన తర్వాత మా ఎంపీ బార్డర్ అయితే తగులుతుంది. అక్కడ నుంచి ఆ బార్డర్ పాస్ అయిపోయి లైట్ పని చేస్తావు, ఏం కనబడదు. అక్కడి నుంచి ఆ బార్డర్ పాస్ అయిపోయి యూపీలోకి ఎంటర్ అయిపోవడమే. మొత్తం ఫారెస్ట్ ఏరియా. పళ్ళు అయితే చాలా తక్కువ జర్నీలు చేస్తున్నాయి, ఏం కనబడతలేవు పళ్ళు. అసలు ఎదురుగా వచ్చే పళ్ళు కానీ వెనక నుంచి ముందుకెళ్ళే పళ్ళు కానీ చాలా తక్కువ అన్నమాట. ఇందాక ఘాటి అయితే మనకు తగిలింది. ఆ ఘాటి ఎట్లుంటుందంటే మరీ బీభత్సంగా ఖతర్నాక్ ఘాటి, అంటే ఖతర్నాక్ ఘాటి. మొత్తం టర్నింగ్లు అయితే దగ్గర ఉన్నాయి, మరీ ఘోరంగా. ఆ ఘాటిగా సరిగా వీడియో తీయలేకపోయినా, మామూలుగా వాయిస్ ఓవర్ తీయలేకపోయినా, మామూలుగా అయితే తీసిన వీడియో తీసిన. చూడండి ఒకసారి ఎట్లున్నది ఒకసారి ఘాటి అయితే. సో ఈ ట్రిప్ అయితే మరీ లేట్ అయ్యేలాగున్నది. 11వ తారీఖు నైట్ బయలుదేరిన అటు నుంచి అయితే మరీ ఘోరంగా. ఢిల్లీ అయితే బాగుండేది. ఈ పాటికి ఈ నైట్ కల్లా, ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట దగ్గరలో ఉంది. 11-11:30 కల్లా ఢిల్లీలో ఉండేవాడిని. ఈ పాటికి ఆల్రెడీ సగం అన్లోడ్ అయిపోయేది. కాకపోతే ఏంటంటే ఇక ట్రాన్స్పోర్ట్ అయినా ఎవరు లేరు, పెట్టు అని బలవంతం చేస్తే పెట్టాల్సి వచ్చింది. ముందు యూపీలోకి అన్నాడు, కిచ్చా కానీ లేకపోతే ఆ మురాదాబాద్ కానీ అయిద్ది అని చెప్పేసి అంటే మనకు లక్నో తగిలింది. అక్కడ దిగుమతి కూడా బాగా లేట్ అంట. అది చేసేది ఏం లేదు, ఇక దగ్గర నుండి చేర్చుకోవడమే. కాకపోతే ఈ ట్రిప్ అయితే బాగా లేట్ అయిపోద్ది. బాగా రోజులు పోతాయి, 15-16 రోజులు పోతాయేమో అని చెప్పేసి అనుకుంటున్నా. అప్ అండ్ డౌన్ రోడ్ అయితే మరీ ఘోరంగా ఉండదు. మొత్తం ఫారెస్ట్ ఏరియా. వెళ్ళినంత దూరం వెళ్దాం. వెళ్ళిన కాడికి దాని తర్వాత తొందర ఏం లేదు, రేపు నైట్కి పోవాల్సింది. పార్టీ కూడా అన్నాడు నో ఎంట్రీ ఉంటుందని చెప్పేసి అన్నాడు. లక్నో అయితే లక్నో వెళ్ళిన తర్వాత చూసుకోవాలి. మామూలుగా 550 కిలోమీటర్లు వస్తుంది సాగర్ నుంచి.
ఇదంతా జర్నీ చేసి ఒక నైట్లో కొట్టేయచ్చు, కానీ ఒక నైట్ 10 ఏరిపోవచ్చు. కానీ ఎందుకు అంత తొందరపడి మళ్ళీ రోడ్డు కూడా అంత సాగేటట్లేదులే. డబల్ రోడ్డు మొత్తం ఊరూరా స్పీడ్ బ్రేకర్లు, ఈ మెరకలు, ఇదంతా సాగే వరకు అయితే మరీ ఘోరంగా ఉన్నది రోడ్ అయితే. చూద్దాం తెల్లారే వరకు అయితే. కాన్పూర్ ఇటు నుంచి మనం వెళ్ళే రూట్ అయితే ఛత్రాపూర్ నుంచి కాన్పూర్ నుంచి 70-80 కిలోమీటర్లు వస్తుందంట మనకు లక్నో వచ్చేసి. కాన్పూర్ దాకా వెళ్ళిపోదాం. ఇంకా 280 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఉన్నది కాన్పూర్ అయితే. అక్కడ దాకా వెళ్ళిపోయి పక్కన పెట్టుకున్నామంటే మళ్ళీ అక్కడ నుంచి నైట్ బయలుదేరచ్చు. నైట్ అంటే ఇక నో ఎంట్రీ ఉంటుంది కాబట్టి నైటే బయలుదేరదు ఖచ్చితంగా. కాకపోతే మనకు రూటు, అడ్రస్, దిగుమతి చేసే పాయింట్ మనకు మొత్తానికి తెలియదు. ఎవరినన్నా కనుక్కోవాలి, మన వాళ్ళకి ఫోన్ చేసి. మరి అక్కడ దిగే పనులు ఏమైనా ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి లొకేషన్ అన్న పెట్టుకోమని చెప్పి ఆ లొకేషన్ ద్వారా అయితే వెళ్ళిపోవాలి. మనకు బోర్డు అయితే కనబడుతుంది ఛత్తర్పూర్ అని చెప్పేసి అని. కాకపోతే మైలేజీ సింబల్ అయితే వేయలేదు. ఛత్తర్పూర్ స్ట్రైట్ అని చెప్పేసి ఉన్నారు. లెఫ్ట్కో రోడ్డు, రైట్కో రోడ్డు ఉన్నది. ఇది ఎటు పోకుండా స్ట్రైట్ పో అని చెప్పి చూపిస్తుంది గుర్తయితే. సరే ఫ్రెండ్స్, నైట్ అయితే జర్నీ చేద్దాం. ఇక రేపు పొద్దున తెల్లార వరకు వెళ్ళినంతసేపు అయితే వెళ్ళి మిగతా జర్నీ అయితే రేపు పగలపూట సాగిద్దాం. ఇక అమ్మో బీభత్సమైన మంచు. ఈ జర్నీలో నైట్ జర్నీ ఎక్కడ సాగిద్దాం? ఇక మరీ ఘోరంగా ఉన్నది. అసలు రోడ్డే కనపడతలేదు. చూడండి ఒకసారి, మరీ ఘోరంగా ఉన్నది. ఈ రోడ్లో ముందేమవుతుందో వెనకేమవుతుందో ఏం అర్థమవుతలేదు. మరి ఇంతకన్నా మంచి అయితే నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత పూట ఇక పగల జర్నీ అయితే చేయడం బెటర్. ఈ నైట్ జర్నీ అయితే చాలా కష్టం. వెళ్ళినంత దూరం వరకే అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకున్నా. సో బీభత్సంగా మంచి అవుతున్నది. ఇక్కడ ఏదో దాబా హోటల్ ఉన్నట్టున్నది. దీంట్లో ఆగిపోతాం తెల్లారి వరకు. ఎందుకంటే ఈ నైట్లో జర్నీ చేయడం కూడా ప్రమాదం. మరీ డేంజరస్ కంటే రోడ్ అనేది ఏమాత్రం ఇసుమంత అయినా కూడా రోడ్డు కనపడతలేదు. పక్కన పెట్టుకుందాం. ఇక చూసారుగా మంచు అయితే ఎంత ఉందో. ఒకటేసారి మరీ దగ్గరకు వచ్చే వరకు ఘోరంగా కనపడేది మంచు. అసలు రోడ్డు అనేది ఏం కనపడతలేదు మరీ ఘోరంగా. చూడొకసారి నా వెనకాల చూసుకుంటే మనం బండి ఇక్కడ ఆపేసినాము పక్కన. ఇక మన ముంగట ఒక బండి ఉన్నది. మరీ ఘోరం. ఎదురుగా వెనకాల ముంగట ఏదైనా బండి పోతున్నా కూడా ఆ 4 ఇండికేటర్ వేసినా కూడా ఏం కనపడదు. మరి అంత చీకటి, రోడ్డు మీద లైట్లు లేవు, ఫోకస్ అది ఇది, చుట్టూ అడవి, మొత్తం అడవే, ఏం కనపడతలా. ఒకసారి అటు చూసుకుంటే వెనక దిక్కు చూడండి ఒకసారి. అయితే మనకు ఏం కనపడతలా. ఆ బండి 4 లైట్లు వేసుకొని వస్తుంది. ఏమంత ఫోకస్గా లేవు లైట్లు అయితే. మరీ ఘోరంగా ఉన్నది. డ్రైవర్ చూడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో. అదిగో వెళ్ళాలంటే కూడా మహా కష్టంగా ఉన్నది. మరీ ఘోరంగా చూడు ఎంత స్లోగా పోతుంది. 10 స్పీడ్తో పోతుంది బండి. మరీ ఘోరం. నాకు అప్పటికే డౌట్ వచ్చింది 4 తర్వాత ఈ మంచి అనేది స్టార్ట్ అయింది అని చెప్పి నాకు అనిపించింది. కానీ టైం వచ్చేసి 2:30 అవుతుంది. మరీ ఘోరంగా అది అయిపోయింది. ఇక్కడ ఆపడానికి కారణం ఏంటంటే ఒకసారి వెనుక చూసుకుంటే మనకు తోరణం లాగా లైట్లు అనేది కనబడుతుంది కదా. అది చిన్న లైట్లు. ఆ పక్కన రైట్ సైడ్లో మనకు దాబా ఉన్నది. ఇక లైటింగ్లో కనబడుతుంది. ఈ ఎర్ర లైట్ కనబడుతుంది కదా చెట్టు. ఆ చెట్టానికల్లా దాబా హోటల్ ఉన్నది. ఓ 10 బళ్ళ దాకా పార్కింగ్ ఆపేసినాయి. లైట్లు వస్తున్నాయి పోతున్నాయి, ఏం కనబడతలేవు. నేనేం చేసిన, ఆ దాబా కనపడగానే సర్రమైన దాబాలకు దోసిన. ఆ దాబాలకు పోనిచ్చేసిన బండి. దాబాలకు పోనిస్తే సెక్యూరిటీ అలర్ట్గానే ఉన్నాడు. బండి ఇక్కడ వద్దన్నా ఫుల్ అయిపోయింది, పక్కన పెట్టుకో అని చెప్పేసి అన్నాడు. ఈ బండి ఒకటి ఇంతకుముందే పెట్టించినట. నన్ను క్రాస్ చేసుకొని వచ్చింది ఈ బండి. తర్వాత వెనకాల ఇక మన బండి ఇక్కడ పెట్టేసినాం. ఇబ్బంది ఏం లేదు, సెక్యూరిటీ ఉంటాడంట. ఇక ఏం భయం లేదు. ఇక్కడ ఆయిల్ అయితే దగ్గర పడింది. ఆయిల్ ఏదైనా చోరీ జరగాలన్నా కొద్దిగా చూసుకునే పని లేదు. సెక్యూరిటీ అయితే అంటాడు నేను ఉంటానా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ కూడా లైట్లు వెలిగినాయి మనకైతే, పర్లేదు బాగానే ఉంది. కాకపోతే ఆరిపోతూనే వస్తాయి. అవి వెళ్తూ ఉన్నప్పుడే బాగుంటుంది. మంచి ఇంకా ఉంటుంటే పెరిగిపోతుంది బాగా. మరి ఘోరంగా ప్రమాదం ఇది. ఇంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు నేను. మనం వెళ్ళాల్సిన దూరం కూడా ఎంత దూరం ఉన్నది, ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు కాన్పూర్ ఉన్నది. కాన్పూర్ నుంచి 70 కిలోమీటర్లు మనకు, అంటే మొత్తం కలిపి 270 కిలోమీటర్లు ఉన్నది. ఏమాత్రం రిస్క్ అవసరంలా. రేపు నైట్ పెట్టాలి బండి, పగలు నో ఎంట్రీ. రేపు డేళ్ళు తోలుకున్నా కానీ 270 కిలోమీటర్లు 6 గంటలు నిమ్మలంగా వంట చేసుకొని తిని టిఫిన్ చేసి ఛాయ్ తాగి నిమ్మలంగా పోవచ్చు. రిస్క్ అనవసరం అనిపించింది. మన అదృష్టం మంచిగా ఉంది. దాబా హోటల్ అయితే సర్రమని కలిసింది, దగ్గరలో కలిసింది. ఏమాత్రం జర్నీ చేయాలన్నా మహా కష్టం. కార్లు కూడా మరీ తడపాట అయితే చీకట్ల కదా, కళ్ళు మూసుకుని ఎట్లా నడుతున్నామో అట్లా నడుతున్నాయి. మీకు కనపడదు కానీ ఫోకస్లా ఈ కెమెరా లెన్స్ సరిగా లేవు. కానీ ఎదురుగా వచ్చే బండి అయితే సాగర్ కొద్దిగా పక్కదరు, ఎదురుగా వచ్చే బండి అయితే ఆ లైట్లు ఎంత కనపడుతున్నాయి అంటే దీపం లైట్లు అంత చిన్న బండి. ఇది కనపడుతుంది చూడండి. మీకు ఫోకస్కి రిఫ్లెక్షన్కి బాగా కనపడుతున్నాయి కానీ దీపం లైట్లు అంత చిన్నగా కనపడుతున్నాయి దూరం నుంచి. నేను బయట నుంచి చూస్తున్నా కదా బళ్ళని, మరి నాకు ఎదురుగా వస్తున్నాయి, చిన్నగా కనపడుతున్నాయి. ఇంకో బండి వచ్చింది, పాపం ఇబ్బంది పడతాను. ఇక్కడ పెట్టిద్దాం, ఉండు, ఇక్కడే ఉండు, నేను పెట్టిద్దా. మంచు మరీ ఘోరంగా ఉన్నది. ఇదిలాగా
చిన్న బండి డీసీఎం అనుకుంటా, ఎక్కడితో బండి ఇది. జరవుతా దమానా పడతా లెఫ్ట్ సైడ్. బాగా ఇబ్బంది పడతా వస్తున్నాడు చూసినా. మంచి ప్రభావం, రిస్క్ అనవసరం, చక్కగా బండి పక్కన ఆపుకుంటే బెటరు. సరే ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ పడుకున్నాం. టైం వచ్చేసి 2:30 అవుతుంది. పడుకొని పొద్దున 6ంటికి 7, 7:30, 8 అయితే కానీ తెల్లారతలేదు మనకి. 7ంటికి అయితే లేచి ఇక్కడ నుంచి బయలుదేరుతాం, ఎందుకంటే చేరాల్సిన గమ్యం మాత్రం దగ్గరనే ఉన్నది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఉంటాం మరి. గుడ్ నైట్. ఇక అర్ధరాత్రి మీకు లేపినందుకు అయింది, అయినా మీరు డేలో చూస్తారుగా వీడియోలు. మా ఇబ్బంది అయితే గిట్లున్నది. సో ఒక లైక్ అయితే ఇవ్వండి, మేము పడే కష్టానికి. మళ్ళీ ఒక సబ్స్క్రైబ్ కూడా మాకు చేసే పనికి కొద్దిగా న్యాయం జరిగినట్టు, కొద్దిగా ఉత్సాహాన్ని ఇచ్చినట్టు. ఈ చలికాలంలో మంచి మంట దగ్గర వెచ్చగా చలి కాచుకున్నట్టు ఉంటుంది, అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఉంటాం మరి. రేపు వెళ్తాం పొద్దున. ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి టైం వచ్చేసి 8 అవుతుంది. మంచు చూడండి ఎట్లా ఉండదా. 8 అయిపోయినా కానీ మంచు వదలలేదు. ఇక చూస్తా ఉంటుంటే 10ంటి వరకు ఇట్లే ఉంటుంది. అందుకే ఇక లేట్ వద్దాం అని చెప్పేసి లైట్గా రోడ్ అయితే కనపడుతుంది మనకు. ఇక్కడ నుంచి మెహబాబ్ వచ్చేసి 40 కిలోమీటర్లే ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత మెహబాబ్ ఊరు దాటగానే మనకు రిలయన్స్ బంక్ ఒకటి ఉంటుంది. ఆ బంకులో ఆయిల్ కొట్టించుకొని బయలుదేరాలి. సరే అని చెప్పి మెల్లిగా బయలుదేరినా. మరీ ఘోరంగా ఉన్నది మంచి అయితే. చలి అయితే మరీ బీభత్సంగా, ఎముకలు కొరికే చలి తట్టుకోలేము. రాత్రి అయితే నిద్ర పట్టలేదు చలికి. ఇక్కడే గిట్లుంటే ఇంకా జమ్మూ కాశ్మీర్ ఇంకెట్లు ఉండాలి. ఆ చూడు ఎదురుగా బండి వస్తుంది, దాని లైట్లు ఎంత కనపడుతున్నాయి చూడ, చిన్నగా దీపం లైట్లు. కారు మంచి ఫోకస్ వచ్చే బండి అది. మరి ఘోరంగా ఉండదు మంచి అయితే. మనలో మన ఫ్రెండ్స్ కూడా చెప్పి ఏంటంటే మంచి పడుతుంది, జాగ్రత్తగా వెళ్ళు రమేష్ అని చెప్పేసి చాలా మంది అన్నారు. నైట్ అయితే 2:30 చూసారు కదా, 2:30, 3 అయ్యేదాకా ఎక్కడ మంచిగా తగల. ఆ టైంలో 2:30, 3 దాటిందంటే మంచి స్టార్ట్ అయింది. ఇక చూడు బళ్ళని ఎట్లా లైట్లు వేసుకొని, 4 ఇంటర్మీడియట్ వేసుకొని. ఇక ఈ మధ్యలో స్పీడ్ అనవసరం. మామూలుగా 40, 50 కూడా అనవసరమే. మరీ ఘోరంగా ఉన్నది. పెద్ద హైవే కూడా కాదు మళ్ళీ వెళ్ళడానికి, డబుల్ రోడ్డు. రైట్ సైడ్ నుంచి బండి వచ్చేది తెలీదు, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా బండి వచ్చేది తెలీదు. ఒక్కొక్కటి మంచులో కూడా పిచ్చ స్పీడ్లో వెళ్తున్నారు. రాత్రి బళ్ళు చూస్తూ ఉన్నా, రయ్య వెళ్తూనే ఉన్నాయి బళ్ళు, రోడ్డు కనపడకుండా. కానీ ఏదంటే మెయిన్ కంటైనర్లే, అవి డబ్బా బండ్లు. మామూలుగా ఎంటీ బండ్లు వాడి దాకా సరికే ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది లైట్ వెయిట్ సరికై ఉంటుంది. ఇక వాళ్ళు చూడు ఎట్లా వెళ్తున్నారంటే సఫా 60-70 వెళ్తున్నారు. వెళ్తున్నారు. మనదేమో లోడ్ బండి అయిపోయా. పక్కా 25 టన్నులు 23 టన్నులు వస్తుంది. మనకి మహారాష్ట్ర ఎంపీ బార్డర్ అనేది దగ్గరలోనే ఉంది. ఒక 5 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉండొచ్చు నాకు తెలిసి అనుకుంటున్నా. ఇక బార్డర్లోకి వెళ్ళిన తర్వాత మామూలుగా యథావిధిగా బార్డర్ పాస్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇక సో ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి. ఇక ఇక్కడ నుంచి మనం 66 కిలోమీటర్లు లేదా 70 కిలోమీటర్ల రోడ్డు మనకు లక్నో వచ్చేసి తిన్నగా. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే ఆపుతున్నారు. కారణం ఏంటంటే ఆ లక్నో సిటీ బయట నుంచి వెళ్ళి యువతల దాకా కొద్ది దూరం, ఎంతో కొంత తెలియదు. మొత్తానికైతే ఊళ్ళో మెట్రో రైల్వే లైన్ అయితే స్టార్ట్ చేస్తున్నారంట. దానికోసమే ఈ ట్రాఫిక్ అంతా. హెవీ వెహికల్ని అయితే లోపలికి అలౌ చేస్తలేరు. అటు నుంచి వచ్చే దారులలో వన్ సైడ్ రావడానికి మాత్రమే కానీ పోవడానికి అయితే దారి లేదు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ లక్నో సిటీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రైట్కి, ఆ బళ్ళని ఆగున్నాయి కదా, అక్కడ నుంచి రైట్ తీసుకుంటే తిన్నగా ఒక 50 కిలోమీటర్లు పోయిన తర్వాత అయితే సిటీలోకి వెళ్ళొచ్చు అని చెప్పి పోలీసు వారు చెప్తున్నారు. నేను కూడా ట్రై చేసినా, ఏమన్నా మనోళ్ళు సీనియర్ డ్రైవర్లు కొద్దిగా అన్నారు, కొద్దిగా రిక్వెస్ట్ చేయి భద్రాడు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి అదైతే లాంగ్ తిరగాలి అని చెప్పేసి అన్నారు. నేను అట్లా కూడా ట్రై చేసిన, లేదు అవకాశం లేకపోయింది. మొత్తానికైతే ఉంటా అంటే ట్రాఫిక్ అనేది పెరిగిపోతూ ఉన్నది. బండి వెనక బండి చిన్న యాక్సిడెంట్లు కూడా అవుతూ ఉన్నాయి. ఇక వేరే దారి లేదు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం లక్నో ఇంకో 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అది ఘోరంగా అంటే ఘోరంగా జామ్ అయిపోయింది. 50 కిలోమీటర్లు 8 గంటలు పట్టింది జర్నీ. అయితే చూడు ముంగట మనకు ఎట్లా కనబడుతుందో జామ్. అసలు ఫుల్గా అంటే ఫుల్గా జామ్ అయిపోయింది. దాంట్లోకి చలి
విపరీతంగా చలి. ఇంకా మనకు కరెక్ట్గా 21 కిలోమీటర్ ఉంది లక్నో సిటీలోకి. పార్టీ ఇంకా అదృష్టం బాగుండి పార్టీకి ఫోన్ చేస్తే ఆయనకు మనకు లొకేషన్ అయితే పెట్టిండు. ఆయనకి చెప్పేసిన అన్న నేను ఎప్పుడు రాలేదు ఇంత ముందు అని చెప్పేసిన లొకేషన్ పెడుతున్నా, లొకేషన్కి వచ్చేసి బండి పెట్టుకో. అయితే మనకు తెలిసింది ఢిల్లీలో కనుక చూసారు కదా నైట్ మార్కెట్, మనకు ఢిల్లీలో ఓన్లీ నైటే దింపుతారు, కానీ ఇక్కడ మాత్రం డేలో దింపుతారంట. ఇక ఫుల్గా జామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి 21 కిలోమీటర్ వెళ్ళాలి. జామ్లో తప్పించుకోవాలంటే మినిమంగా పాయింట్లోకి వెళ్ళే వరకు 3 అయితేమో. మొత్తం కొత్త ఏరియా, కొత్త ప్లేస్ ఇది. ఈ జామ్ దాటుకోవాలంటే, ఎందుకంటే ఇందాక మనం చూసినాం కదా వీడియోలో, ఆ వీడియోలో చూసింది అక్కడ ఎక్స్ప్రెస్ హైవే అనేది స్టార్ట్ చేస్తారంట. మెయిన్ రోడ్డు అట్నుంచి అటు వెళ్తే 66 కిలోమీటర్లు, చాలా దగ్గర. మనం ఇప్పుడు తిరిగి వచ్చిందంతా ఎంత లేదన్నా దగ్గర దగ్గర మనం ఒక 80 కిలోమీటర్లు తిరిగి వచ్చినాం. అంటే అదొక 66 తీసేస్తే దగ్గర దగ్గర ఒక 40 కిలోమీటర్లు అట్లా ఎక్కువ వచ్చినట్టు కొడుతుంది మనకైతే. ఇది కూడా ఈ రోడ్డు కూడా జామే ఉంది. రైట్ సైడ్ రోడ్ అయితే మంచి క్లియర్గా ఉన్నది. అయితే మెట్రో స్టేషన్ అనేది, మెట్రో రైలు అనేది ఈ లక్నోకి స్టార్ట్ చేస్తున్నారంట. దానివల్లే ఈ జామ్ అంతా. ఇక ఇది ఇప్పుడని కాదు, ఒక నెల కిందే స్టార్ట్ అయిందంట. పళ్ళన్నీ ఇట్లా ఇబ్బంది పడతాయి వెళ్ళేటి, రోజుల తరబడి ఆగిపోయేటి అంట. అంటే ఏంటంటే నైట్ మొదలు పెడితే పొద్దున్న దాకా తరబడి ఇదంతా నో ఎంట్రీ ఏరియా. తర్వాత ఎంటర్ అవ్వాల్సింది. టైం వచ్చేసి 11 అవుతుంది. మనం పాయింట్లోకి వెళ్ళే వరకు ఇంచుమించు వీళ్ళు చుట్టుపక్కల డ్రైవర్లు అందరు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి మీరు అని చెప్పేసి. అంటే ఇట్లా మండీ మార్కెట్, ఫిష్ మార్కెట్కి వెళ్ళాలి అని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే మినిమం 3 అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పార్టీ ఫోన్ చేసిండు, ఎక్కడి దాకా వచ్చినామని చెప్పేసి అన్నాడు. దారిలో ఇబ్బంది పడకు, ఆ లొకేషన్ పెట్టుకొని వచ్చాయి, అర్థం కాకపోతే ఫోన్ చేయని చెప్పేసి అన్నాడు. పార్టీ భలే ఉన్నాడు, మంచిగా అయితే మనకు తగ్గట్టుకున్నాడు. సరే ఇక మెల్లగా జామ్ అయింది. బండి జరుపుకుంటూ వెళ్ళిపోదాం. ఏంలా ఇట్లా బండి జరుపుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఏదైనా ఎయిర్ కంప్లైంట్ ఉంటాయి అనుకో, కొద్దిగా బ్రేక్ దొక్కి పట్టుకుంటే ఎయిర్ దిగుతూ ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ వేసి తీసేస్తూ ఉంటే ఎయిర్ దిగుతూ ఉంటుంది. ఇలాంటి కంప్లైంట్ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. సరే చూసుకుందాం, మెల్లగైతే పాయింట్లోకి వెళ్దాం. జాము లేదు, బొక్క లేదు. అగో పోలీసులు అక్కడ ఉండవు, ఇటు పంపిస్తున్నారు. అగో ఇట్లా వీళ్ళు బళ్ళు ఆపుకుంటా ఇట్లా చేస్తున్నారు. ఇక మనం పోవాల్సింది స్ట్రేట్గా. ఈ రూట్ అయితే పోద్దు తెలీదు. మన ముందైతే ఒక చేపల బండి వెళ్తుంది, దీని వెనుకబడి వెళ్ళాలి. ఇక దారి తెలియదు, ఏం లేదు. మార్కెట్కి మా పార్టీ పెట్టిన మా లొకేషన్కి అయితే స్ట్రేట్ చూపిస్తుంది రూటు. మన ఇటు తిప్పుతున్నారు పోలీసులు. ఉన్నకాడ ఉండనియరు. మరి ఏమున్నా లారీలు వెంబడే పడతారు వీళ్ళు. ఇప్పుడు ఎట్లుందో రోడ్డు చూడు, చిన్న రోడ్డు, ఒక బండి పాస్ అయినంత రోడ్డు ఇది. ఉన్న బల్లార్నిటే. సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మొత్తానికి అయితే లక్నో మార్కెట్కి అయితే వచ్చేసినాం. మనం బాగా తిరుగుడు అయిపోయింది. ఒక 60 కిలోమీటర్ల జర్నీ అయితే ఎక్కువ అయిపోయింది. ఇక మొత్తానికైతే ఇటు నుంచి వచ్చినా కూడా మనకు రానిలా, మొత్తం ఎక్కడికక్కడ హైవే అనేది బ్లాక్ చేసిళ్ళు. అసలు లక్నో మార్కెట్ రావడానికి దారి లేదు. మ్యాప్ పట్టుకొని అటు ఇటు సందులు బందులు తిరుక్కుంటూ వచ్చేపాటికి 3 అయింది. కరెక్ట్గా 3:30 అయిపోయింది. ఇక చలికి అప్పుడే చెప్దాం అనుకున్నా కానీ ఇక లేవలేకపోయినాం. బీభత్సమైన చలి. మనకు చూసుకుంటే ఎదురుగా బండ్లు కనబడుతున్నాయి. అక్కడ అన్లోడ్ అయ్యే బళ్ళు మొత్తం 4 పాయింట్లు 5 పాయింట్లు ఉన్నాయి. ఇక సేమ్ మన పార్టీది వచ్చేసి ఆ ఫస్ట్ బండి కనబడుతుంది కదా, ఆ చంద్రం కలర్ స్టిక్కర్ వేసి అక్కడైతే మన బండి పెట్టాలా. ఆ బండి అయితే మనకు అడ్డు వచ్చింది. ఆ బండి దిగినాక అయితే మన అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట. ఇక అది అన్లోడ్ అయ్యేదాకా ఖాళీ మనం ఇక్కడ కూర్చోవాల్సిందే. ఈ ట్రిప్ అయితే బాగా లేట్ అయినట్టే. మనకు 11వ తారీఖు అయితే లోడ్ అయిపోయింది. ఇక జర్నీ ఒక 4 రోజులు పట్టింది. ఇక్కడ ఆగటం, మళ్ళీ దింపుకోవటం, పాయింట్లో పెట్టిన తర్వాత 3 రోజులు. మన పక్కన కూడా మనలాంటి బళ్ళు 2-3 ఉన్నాయి. బీభత్సంగా బళ్ళు అవుతున్నది, చేసేది ఏం లేదు. ఇదే ఢిల్లీ అయితే మాత్రం సఫా అన్లోడ్ అయిపోయేది. సో ఇది మొత్తానికైతే ఇక వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తాను. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఉంటా మరి. ఇంకో విషయం ఏంటంటే, మొన్న మనం బండ్లో దొంగతనం జరిగింది అనే విషయం గురించి అయితే చెప్పినాం కదా, దాని గురించి అయితే చాలా రివర్స్ కామెంట్లు అయితే వచ్చినాయి అన్నమాట. అది ఏంటంటే దానికి కూడా నేను ఈరోజు సమాధానం చెప్తా. మనకి ఇంతకుముందు అంటే 2 రోజులు 3 రోజులు జర్నీ సాగింది కాబట్టి మనకు అందరికీ సరైన రిప్లై లేకపోయినా, ఎందుకంటే ఈ ట్రిప్ తెలుసు కదా, శివ కూడా రాలేదు. నేను సింగిల్ తోలకం మొత్తం 1600 కిలోమీటర్లు వచ్చింది. ఇదికి సాగర్ అయితే లోడ్ బండి తోలలేడు, ఎంటీ బండి అయితే చిన్నగా ముందుకు వెనక్కి అయితే నడుపుతారు. నేను ఒక్కనే తోలుకుంటూ వచ్చిన. ఈ అద్దం కూడా మనం ఏపీ లేదు, ఎక్కడ మనకు అవకాశం లేకపోయింది. ఎందుకంటే ఢిల్లీ అయితే మనకు అంచనా తెలుసు, ఏ టైం చేరుకోవాలి అది ఇది.
లక్నో అన్నారు కాబట్టి పార్టీకి ఏమన్నా సరుకు అర్జెంట్ ఏమో అని చెప్పేసి నేను ఎక్కడ ఆపుకుంటూ వచ్చేసిన. కరీంనగర్లో కూడా చూసినా మనకు అవకాశం, కరీంనగర్లో లేకపోయింది, పెద్దపల్లిలో చూసినా, గోదావరిఖండ్లో చూసినా, ఎక్కడ లేకపోయింది. ఉన్నది, కాకపోతే నేను సరైన దారిలో ఎతకలేదు, నాకు కనపడలేదు రోడ్డు మీద. అందుకోసం ఎంత పని ఇది, బీడింగ్ వేయడం 2 నిమిషాల పని ఇది. సో దీని గురించి ఆ దొంగతనం జరిగిన వీడియో వచ్చిన దాని గురించి అయితే కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. నేను ఈ నెక్స్ట్ వీడియోలో మన మార్కెట్, లక్నో మార్కెట్ ఎట్లున్నది అనే దాని గురించి చూపించేసి, తర్వాత ఆ దొంగతనం జరిగిన వీడియో గురించి అయితే మన వాళ్ళు ప్రతి ఒక్కరైతే మెసేజ్లు పెట్టిళ్ళు, వాటన్నిటికీ సమాధానం చెప్తా ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి.